జరగనున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ కు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తి చేసింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారి కేంద్ర చీఫ్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆదేశాలతో సింగరేణి డైరెక్టర్ పోలింగ్ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం 440 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్ ముగియగానే సాయంత్రం కౌంటింగ్ కోసం 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ఉంటుంది. 7వ దఫా జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు పోటీలో ఉండగా 84 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మొత్తం 39,773 మంది కార్మికులు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 11 ఏరియాల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా గుర్తిస్తారు. ఇప్పటి వరకు 6 సార్లు జరిగిన ఈ ఎన్నికల్లో 3 సార్లు ఏఐటియుసి, 2 సార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి. తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్ ఎన్నికల బరిలో ఉండొద్దన్న నిర్ణయం తీసుకుని ఆ తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో ఉన్నట్టు ప్రకటించారు. సింగరేణిలో ఎర్రజెండా ఎగరేయాలనే పట్టుదలతో ఏఐటియుసి దూకుడుగా ఉండగా ఉనికి నిలబెట్టుకోవాలని టీబీజీకేఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అటు అధికారం అండతో జెండా ఎగరేయాలనే యాక్షన్ ప్లాన్ తో ఐఎన్టీయూసీ రంగంలోకి దిగింది. సింగరేణి ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్ పరిధిలో 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామగుండం రీజియన్ పరిధిలో మొత్తం 12,000 మంది కార్మికులకు పైగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోబోతున్నారు. రామగుండం రీజియన్ నుంచి సింగరేణి ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్ పరిధిలో మొత్తం 3 RG1, RG2, RG3 రామగుండం రీజియన్ 3 పరిధిలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం సిబ్బంది అందరికీ కూడా ఈ ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కూడా ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి అయింది. 6 సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వస్తున్న సింగరేణి ఎన్నికలు ఎట్టకేలకు జరుగుతూ ఉండటంతో కార్మిక క్షేత్రంలో కొంత కోలాహలం నెలకొంది. సో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. రేపే ఆ కౌంటింగ్ కూడా ఉంటుంది. సో ఆ పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా రామగుండం రీజియన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడే కౌంటింగ్ కూడా ఉంటుంది. సో మనతో ఏపీఓ నరేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సార్ ఇక్కడ మేము రామగుండం రీజియన్ 1 పరిధిలో గల పోలింగ్ స్టేషన్లో మాకు డ్యూటీ వేయడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి సింగరేణి కార్మిక సంఘం ఎలక్షన్లో మేము పాల్గొని ఈ ఎలక్షన్లను దిగ్విజయం చేయడానికి అందరము సిద్ధంగా ఉన్నాం సార్. మాకు అన్ని మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు ఎలక్షన్కు వెళ్ళి ఎలక్షన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పటికి శిక్షణ అంటే సిబ్బంది ఎలక్షన్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇచ్చారు? ఎలక్షన్కు పాల్గొనే మా సిబ్బందికి చాలా చక్కగా మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఓటర్లను గుర్తించడము, ఓటర్లు ఏపీ ఇవ్వడము, తర్వాత పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకొని చెక్ చేసుకోవడం జరిగింది. బ్యాలెట్ పేపర్లు కూడా తీసుకోవడం జరిగింది. ఓటు వేసే విధానం నుంచి మొదలు పెడితే సీలింగ్ వరకు బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ మనం కౌంటింగ్ సెంటర్కు తరలించడానికి అన్ని రకాలుగా మాకు శిక్షణ సిద్ధం చేయడం జరిగింది. ఈ శిక్షణకు మేము చాలా మంచి శిక్షణ తీసుకొని ఇప్పుడు మేము ఎలక్షన్ నిర్వహించడానికి మెటీరియల్ తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పోలింగ్ తర్వాత కౌంటింగ్ కూడా రేపే ఉంటుంది కాబట్టి ఆ బ్యాలెట్ బాక్సులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుంది? కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది?
మేము ఎలక్షన్ పూర్తయిన వెంటనే ఎలక్షన్లో పూర్తి చేసినటువంటి బ్యాలెట్ బాక్స్లను ఒక పద్ధతి ప్రకారం సీల్ చేసిన తర్వాత అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కౌంటింగ్ కేంద్రంకు తరలించిన తర్వాత వాళ్ళు కౌంటింగ్ సిబ్బందితోటి మనం పోలింగ్ నిర్వహించడానికి 5 గంటల వరకు మా యొక్క పని పూర్తవుతుంది సార్. తర్వాత కౌంటింగ్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మొత్తంగా సింగరేణిలో ఎన్నికల కోలాహలం నెలకొంది. రేపు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తంగా 13 గుర్తింపు కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ ప్రధానంగా రెండింటి మధ్య మాత్రం పోరు ఆసక్తికరంగా నెలకొంది. సో ఇప్పటికే సిబ్బందికి మొత్తం ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. రామగుండం రీజియన్లో రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 ఈ 3 రీజియన్లలో కూడా రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మొత్తంగా 11 రీజియన్లు 84 పోలింగ్ కేంద్రాల్లో 39,000 పైచిలుకు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో సింగరేణి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి. రేపే ఎన్నికలు ఉంటాయి, రేపే రిజల్ట్ కూడా ఉండబోతోంది. సో మొత్తానికి ఈ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కొంత ఆసక్తి నెలకొంది. కార్మిక క్షేత్రం అంతా కూడా కొంత ఎన్నికల కోలాహలం నెలకొంది. బొగ్గు బావుల దగ్గర అంతా కూడా ఎక్కడ చూసినా సింగరేణి ఎన్నికలకు సంబంధించిన చర్చనే జరుగుతోంది. అయితే ఈసారి గతంతో పోలిస్తే ఈసారి కొంత ప్రచారం ఏదో నామమాత్రంగానే జరిగినప్పటికీ ఎన్నికల రోజు మాత్రం ప్రధాన ఈ కార్మిక సంఘాల నేతలంతా కూడా ఈ ఎన్నికల్లో కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా బొగ్గు గనుల దగ్గర చాలా అంటే 6 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.